వేయాలి కానీ ఒక సాలిడ్ ఇస్తాడు సినిమా నెక్స్ట్. థ్యాంక్ యూ మేడం. హలో సుజీత్ గారి సుజీత్ గారి ఎంట్రిక కూడా వీక్ 2000 crores పక్కా. పవన్ కళ్యాణ్కి ఎన్ని సినిమాలు ఉన్నాయి మీకు తెలుసా? నార్మల్గా మొత్తం ఇప్పటివరకు ఎన్ని సినిమాలు ఉన్నాయి తెలుసా? ఎన్ని సినిమాలు ఉంటాయి? అన్ని సినిమాలు ఇంటూ 100 crores. అన్ని సినిమాలు ఇంటూ 100 crores. ఇప్పటి కెరీర్ మొత్తంలో అన్నిటి కలిపి 100 crores ఇంటూ చేస్తే ఈ సినిమా ఎలివేషన్తో కేజీఎఫ్తో కంపేర్ చేస్తున్నారు. కేజీఎఫ్ మించుందా ఓజీ? కేజీఎఫ్ అమ్మా మొగుడు. కేజీఎఫ్ అమ్మా మొగుడు. కేజీఎఫ్ లా బాంబులు గన్లు ఫైర్ చూసారు, ఇలా బ్లడ్లో ఫైర్ చూస్తారు, రక్తంలో ఫైర్ చూస్తారు. అంటే మన ప్రసాద్ మించి డైరెక్ట్ చేశాడు సుజిత్. వాళ్ళతో వీళ్ళతో పోలిక లేదన్న. పవన్ కళ్యాణ్, టాలీవుడ్, సుజిత్, ఎస్ఎస్ తమన్, మన బండోడు మాత్రం మీసం తిప్పినాడు బాయ్. తిప్పిండి మీసాలు గడ్డలు చెప్పచ్చు అన్న. ఇంకొకటి పుష్ప 2తో కంపేర్ చేస్తుంటారు కదా చాలా మంది. ఓజీ 2 పుష్ప 2 అంటే ఏం చెప్తావు? ఓజీ వర్సెస్ పుష్ప 2 అది బూడిదా ఇది మంట అంతే తేడా. చెప్తారు ఓజీ 2 పుష్ప 2 అని అడుగుతారు. ఓజీ వర్సెస్ పుష్ప 2 అంటే ఏం చెప్తావు? రెండిటికి అల్లుడు ఎంత తీసిండు? మామ దానికి 3 తీసిండు, 5 times తీసిండు, 10 times తీసిండు, 100 times తీసిండు. అల్లుడు అల్లుడే, మామ మామ. ఓకే అన్న. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు, పాత మూవీ క్లిప్స్ ఉంటాయి కదా, డిజాస్టర్ టాక్స్, అవి తీసుకొచ్చి ఓజీ కలుపుతున్నారు. అది ఎలా అని చెప్పి ఒకటే మాట్లాడినాయి. ఒకటే చెప్తా, వింటేజ్ పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి ఉంటుంది, అర్జున్ రెడ్డి గారి రిఫరెన్స్ ఇట్లా ఫుల్ జుట్టు అద్ద కలర్, ఆ ఫ్రేమ్. ఇప్పుడు మీరైతే ఎవరెవరైతే అంటారో వాళ్ళందరికీ ఆ ఒక్క ఫ్రేమ్ చూపిస్తా, అడొకటే ఫ్రేమ్ చూపిస్తా. నేను సినిమా అసలు ఏం చూపియా, ఆ ఫ్రేమ్ ఒక్కటి, ఆ 10 seconds 50 seconds ఫ్రేమ్ ఉంటుంది చూపిస్తా. వాళ్ళ బాడీలా ఎన్నెన్ని రంధ్రాలు ఉన్నాయో అన్నీ మూసుకోవద్దు, ప్రతి ఒక్కటి మూసుకోవద్దు, వెళ్ళిపోతారు ఆడికి. ఓకే, మొన్నటి వరకు బాయ్కాట్ ఓజీ అది ఇదని ఇప్పటికే ట్రెండ్ చేస్తున్నారు, డిజాస్టర్ ఓజీ. దానికి ఏం చెప్తారు? వాళ్ళు అయిపోతారు, వాళ్ళు బాయ్కాట్ అయిపోతారు, వాళ్ళు బాయ్కాట్. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కలెక్షన్ చూడు. నీకు సినిమా భవిష్యత్తు కాదు కదా, టాలీవుడ్ భవిష్యత్తు. సుజిత్ లాంటి డైరెక్టర్ మరొక మూవీ ఇలాంటి మూవీ పడ్డదాంట్లో మళ్ళీ టాప్ 1 పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? ఓజీ 2 పడ్డాక ఇప్పటికే బర్త్ కన్ఫర్మ్. ఇంకెవరికన్నా అనుమానాలు ఉంటాయి. ఓజీ 2 తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి రిటైర్మెంట్ ఇస్తుండు అంటే ఏడుస్తాను. బ్రో ఇప్పుడు రాజమౌళి గారు ప్రశాంత్ గారు క్యూలో ఉంటారు కదా పవన్ సినిమా చూసాక? క్యూలో కాదు, అపాయింట్మెంట్ దొరికేదాకా కూడా టైం పడుతుంది. ఎంతమంది డైరెక్టర్లు వచ్చినా, ఎన్ని సినిమాలు వచ్చినా, దీని తర్వాత ఎన్ని సినిమాలు తీసినా, పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు తీసినా, కెరీర్ బెస్ట్ సినిమా ఓజీ నిలిచిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ మూవీస్ ఒకవైపు, ఓజీ ఒకవైపు ఇప్పటి వరకు సినిమాలు ఫర్ షూర్, డ్యామ్ షూర్. పవనిజం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిచ్చి ఉన్న అభిమాని ఎట్లుంటాడో సుజిత్ని చూసే సరిపోతుంది. సుజిత్ బాయ్కి ఇప్పుడు సుజిత్ కనిపిస్తే ఏం చేస్తారు? గుడి కడతాం బ్రో, ఇప్పటికిప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వమని అడుగుతా. మొత్తం నా కెరీర్ మొత్తం పని చేస్తాను, నేను చదివిన చదువు అంతా పని చేస్తా, మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన సినిమాలు అన్నింటికి అసిస్టెంట్ డైరెక్టర్. ఇప్పటికిప్పుడు వితౌట్ 1 రూపీ, ₹1 కూడా వస్తున్నాను. ఖాళీ నా అకామిడేషన్కి ఇచ్చే పైసలు చాలు. నాకు ₹1 కూడా వద్దు, నేను ₹1 కూడా అడగా, ఏం అడగా. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ నియర్ సుజిత్ సైన్ వస్తే దట్ వుడ్ బి మై గ్రేటెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే రామన్ ఎలాగో మన పవన్ కళ్యాణ్ సుజిత్ అలా అనుకోవచ్చా? నో డౌట్.
నో డౌట్ దేవుళ్ళతో కంపారిజన్ వద్దు కానీ ఏ దేవుడికి కంపారిజన్ వద్దు కానీ ఈ సినిమాలో రావణాసురుని సంహరించిన కల్కి అవతారం ఎత్తినని చూపిస్తాడు. అక్కడ సుజిత్కి ఆయన దృష్టిలో పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత అర్థమైంది. అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎవరు ఆ స్వామిని వాడుకోలేదు అనుకోవచ్చు సుజిత్ తప్ప. అనుకోవచ్చు ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో సినిమా తీసిన డైరెక్టర్స్తో కంపేర్ చేసి అనుకోవచ్చు. అప్పట్లో బద్రీ, జానీ, ఖుషి అసలు ఈ జానరే కాదన్న. ఖుషి అసలు కాదు. బద్రీ, జానీ, గబ్బర్ సింగ్, ఓజీ వాషి సురు నాకు సురు. ఓకే బ్రో, ఇప్పుడు సుజిత్కి చెప్పాలంటే ఏం చెప్తారు మూవీ చూసాక? సుజిత్కి చెప్పాలంటే ఒక చెప్తారా? ఇంకో దేవుడిని మళ్ళీ తీసుకురావాలంటే ఫస్ట్ టాలీవుడ్లో ఉన్న ఫ్యాన్స్ అని ఎంతమంది ఉంటాయి అందరూ. సుజిత్ టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి ఇన్ని సినిమాలు తీస్తున్నందుకు అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ మనందరినీ ఇంత ఇన్స్పైర్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్. సీరియస్లీ జెన్యూన్. ఆయనను చూస్తే టాలీవుడ్ ఫ్యూచర్ అర్థమైపోతుంది. బ్రో, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎలా ఉంది సినిమాలో? అంటే రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్గా మాట్లాడతారు కదా. ప్రకాష్ రాజ్ క్యారెక్టరు కొడతాడా ప్రకాష్ రాజ్ని? బాహుబలిలో ప్రభాస్కి కట్టప్ ఎట్లనో నో డౌట్ ఓజీకి ప్రకాష్ రాజ్ అస్సలు ఇవ్వలేము, అస్సలు పెట్టలేము. థ్యాంక్స్. థ్యాంక్ యూ.